వివాహ ఆర్థిక సాయం అందించే ప్రతిష్టాత్మక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ఉచిత పథకాల తీరును సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో పేద కుటుంబాలకు వివాహ ఆర్థిక సాయం అందించే ప్రతిష్టాత్మక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ఉచిత పథకాల తీరును సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉచిత పథకాల చెల్లింపుల అంశంపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం ప్రస్తుతానికి ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు విడుదలపై స్టే విధిస్తూ సంచలన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై జస్టిస్ శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ సుదీర్ఘంగా విచారణ జరిపింది. పథకాల అమల్లో ఉన్న సాంకేతిక న్యాయపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం తదుపరి విచారణ పూర్తయ్యే వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు ఎలాంటి చెల్లింపులు చేయకూడదంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. హైకోర్టు జారీ చేసిన ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రంలో లబ్ధిదారులకు తాత్కాలికంగా ఆందోళన నెలకొంది. కేసు ప్రాముఖ్యతను దృశ్య సమగ్ర వాదనలు వినేందుకు గాను తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు ప్రభుత్వం సమర్పించే వివరణ ఆధారంగానే ఈ ఉచిత పథకాల భవిష్యత్తు మరియు చెల్లింపులపై తదుపరి స్పష్టత రానుంది.